ఈ రోజైతే మా పని అయిపోయిందనమాట. నడుములు కుడుములు అడగతానా ఎందుకంటారా, దిబ్బెరు ఉండేదన్నమాట. పొలం దగ్గరకు వచ్చాను తెల్లవారుజామున పిల్లల్ని స్కూల్కి పంపించేసి. ఇక ఈ కయ్య అంతా జల్లాము. ఇంకా ఈ కొంచెం ఉంది, దీనికి చల్లాలి చాలేదు ఎరువు అయితే అక్కడ వామి వెనకాల ఉన్నది. ఇంకా ఆ కైలో కొద్దిగా కసువంతా ఆ కైలో జల్లామన్నమాట. ఇంకా అదంతా అడుసు నాటేస్తాము. ఇది వరకు శనగ వేస్తాము. మొత్తం ఇదంతా శనగ వేస్తున్నాము. సగం శనగ సగం పైరు. కానీ శనగలో ఏం రావడం లేదని ఈ ఒక్క కై వరకు వేసుకుంటున్నాం అనమాట, ఒక పాది. ఎందుకంటే ఇంకా ఇంట్లోకి మేము శనగ నూనె వాడేది. ఇంకా శనగ నూనెకి శనగకాయలు కొనాలి కదా, అదేదో మనమే పండించుకుంటే తినేదానికి చట్నీలకి పొడులకి కావాలని చెప్పేసి అయితే ఈ ఒక్కయ్య వేసుకుంటున్నాము. ఇక ఇదంతా అడిసే అనమాట. ఇంకా అక్కడ కూడా ఉంది, ఇదిగోండి అక్కడ ఒక పోల్ ఉంది కదా, ఆ పోల్ దగ్గర కూడా ఉంది ఎరువు, అది కూడా చల్లాలి. ఇంక ఇప్పటికే అయిపోయింది మా పని. బాడీలో ఆయిల్ అయిపోయింది, బండిలో ఆయిల్ అయిపోతుంది కదా, ఆ విధంగా ఇంక ఇంటికి వెళ్ళేసి తినేసి కొద్దిసేపు పడుకొని మంచి ఎండ చూడండి మిట్ట మధ్యాహ్నం. ఇక సాయంత్రం అన్నా లేదా రేపు మార్నింగ్ అన్నా రావాలి. ఇక అక్కడ టెంకాయ చెట్టు ఉంది కదా, ఆ టెంకాయ చెట్టు కాడ ఆడొక పాది ఉందన్నమాట. ఇంకా ఆ పాదికి కూడా ఇంటి దగ్గర ఉండింది ఒక ట్రక్ ఎరువు, ట్రక్ ఉంటుంది, అదంతా ఆ కైకి జల్లేసాం. నిన్న జల్లామన్నమాట. రోజు కొద్దిగా అంటే ఇప్పుడు వెంటనే వేయము, 2 నెలలు గ్యాప్ ఉంటుందని చెప్పాను కదా. ఈ గ్యాప్ లోపల ఎరువు తోలుకునేసి కొంతమంది జీలక జల్లుతారు, అరటికాయలకైతే జీలక జల్లుతారు, చెనిక్కాయలకైతే జీలక, అరటికాయలకి సద్దా శనక్కాయలకి చల్లైతే కొట్టిచ్చేస్తారు, పక్కంగా రానిచ్చేసి. మొక్కజొన్నలు కూడా చల్లేసి కొట్టిచ్చేస్తారు సత్తాకి. దిబ్బెరు ఉండేవాళ్ళు దిబ్బెరు తోలుకుంటారు. ఇక రోడ్డు వారంతా చెట్లు ఉంటాయి కదా, అవంతా కూడా కొట్టిచ్చేస్తాం అనమాట. కొట్టేసి అంతా కైలో వేసి ఆ యాక్ కూడా బాగా మగ్గితే సత్తవ కైకి. అందుకని కొంతమంది అయితే చాలామంది ఇటు సైడ్ అయితే మా కై పక్కన వాళ్ళు సద్దా ఇంకా జీలక చల్లుతారు. మా పొలంలోనే మేము చల్లమన్నమాట. ఎందుకని అడిగితే మనం దెబ్బేరు చల్లుతాం కదా, అందుకని అవసరం లేదని చెప్పారు ఫ్రెండ్స్. ఈరోజు పని అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్, సీ యూ, టాటా.